గిరిధర్ గారు మీరు చెప్పారు ఇంతకుముందు సౌదీ అరేబియా సపోర్ట్ చేస్తుంది ఇజ్రాయెల్ అని. ఇస్లామిక్ కంట్రీస్ మోస్ట్లీ పాలస్తీనా సపోర్ట్ కదా, ఇజ్రాయెల్కి ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చింది? సౌదీ అరేబియా అయినా లేకపోతే జోర్డన్ అయినా ఈ కంట్రీస్ అన్ని కూడా. పాలస్తీనా అన్నది ఫస్ట్ అది పాలస్తీన్ అనే ఒక దేశం కాదు, ఫస్ట్ అర్థం చేసుకోవాలి. పాలస్తీనియన్ అరబ్స్, పాలస్తీనియన్ జూస్ అని అనేవాళ్ళు అప్పట్లో ఉన్నటువంటి. పాలస్తీన్ అనేది ఒక ప్రాంతం, ఆ ప్రాంతంలో పాలస్తీనియన్ అరబులు వేరే దేశం కావాలంటున్నారు, పాలస్తీనియన్ జ్యూస్ వాళ్ళ దేశాన్ని ఇజ్రాయెల్ అని పేరు పెట్టున్నారు. ఇది హిస్టారిక్ ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రెండు, పాలస్తీన్ ఈ రోజు పాలస్తీన్ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఒక దేశం కాదు, వాళ్ళ బడ్జెట్ అంతా కూడా ఇజ్రాయెల్ ఇస్తుంది. కాబట్టి వాళ్లకు ఒక అస్తిత్వం అన్నది లేదు. ఏవో కొన్ని దేశాలు, భారతదేశం కూడా పాలస్తీన్ రికగ్నైజ్ ప్రత్యేక పాలస్తీనాకు ఇప్పటికీ రికగ్నైజ్ చేశాం, మనం వాళ్ళని రికగ్నైజ్ చేశాం. కానీ వాళ్ళకు స్వయం ప్రతిపత్తి లేదు. యునైటెడ్ నేషన్స్ లో అడ్మిషన్ ఉండదు వాళ్ళకు. ప్లస్ పైపెచ్చు వీళ్ళకు బడ్జెట్ అంతా కూడాను ఇజ్రాయెల్ ప్రొవైడ్ చేసిన బడ్జెట్ తోనే వాళ్ళ ప్రభుత్వం నడుస్తుంది. అది కూడా వాళ్ళ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అతను మహమూద్ అబ్బాస్ వెస్ట్ బ్యాంక్ లో కూర్చున్నాడు, గాజాలో లేడు. ఇది హిస్టారికల్ నేపథ్యం ఫస్ట్ అర్థం చేసుకుంది. రెండవది, అరబ్ దేశాలలో హమాస్ ని సపోర్ట్ చేసిన ఒక్క దేశం నాకు చూపించండి. ఒక్క దేశమైనా సపోర్ట్ చేసిందా? సౌదీ అరేబియా కావచ్చు, మనకు జార్డన్ కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు, సరిహద్దులు ఉన్నటువంటి ఒక్క దేశం కూడా వాళ్ళు సపోర్ట్ చేయలేదు. పైపెచ్చు ఈజిప్ట్ ఏం చేసిందంటే వాళ్ళ సరిహద్దులో ఉన్నటువంటి రఫా బార్డర్ క్రాసింగ్ ఏదైతే ఉందో అడిషనల్ బౌండరీ లైన్స్ పెట్టారు, అడిషనల్ ఇవి పెట్టారు, బోర్డర్ పెట్టారు. సార్ మన దగ్గర ర్యాలీలు తీస్తారు పాలస్తీనాకు సంఘీభావం, అక్కడ పక్కనున్న ఇస్లామిక్ కంట్రీస్ ఏమో సపోర్ట్ చేయవు. అదే హిపోక్రసీ. ఇక్కడేమో మత ఛాందసం, అంటే క్రాస్ బార్డర్. ఇక్కడ పాత బస్తీలో ర్యాలీలు తీస్తారు. నిన్న ప్రియాంక గాంధీ స్టేట్మెంట్ ఇచ్చింది. పక్కనున్న ఇస్లామిక్ కంట్రీ, అతిపెద్ద ఇస్లామిక్ కంట్రీ సౌదీ అరేబియానే సపోర్ట్ చేయదు వాళ్ళకి. కరెక్ట్. ఏ దేశం, ఒక్క దేశం చూపించండి నాకు. 57 ముస్లిం దేశాలలో ఇరాన్ తప్ప. ఇరాన్ ఆఫ్ కోర్స్ ఈ హౌతీలని, హిజ్బుల్లా, తర్వాత మనకు హమాస్, వీళ్ళ ముగ్గురికి ఫండింగ్ చేస్తుంది ఇరాన్. ఇరాన్ మినహాయించి నాకు ఇంకో దేశం చూపించండి వాళ్ళని సమర్థిస్తున్న దేశం. ఒక్క దేశం కూడా లేదు. సిరియా కదా, సిరియా గానీ లెబనాన్ గానీ ఎవరు సపోర్ట్ చేయట్లేదు. సిరియాలో గతంలో ఉన్నటువంటి బషార్ అల్ అసాద్ కూడా సపోర్ట్ చేయలేదు అఫీషియల్ గా. కానీ ఇజ్రాయెల్ వ్యతిరేకత వల్ల కొంత వాళ్ళకి వ్యతిరేకత ఉండింది అక్కడ. ఈ సోకాల్డ్ గాజాలో పాలస్తీన్ నుంచి ఇజ్రాయెల్ వల్ల దెబ్బతిన్నటువంటి వాళ్ళు వలస వెళదామంటే ఒక్క అరబ్ దేశం కూడా వాళ్ళని తీసుకోవడానికి సిద్ధంగా లేదు. ఆఖరికి ఈజిప్ట్ కూడా గతంలో గాజా ఈజిప్ట్ అధీనంలో ఉండేది. ఈజిప్ట్ దాన్ని ఇజ్రాయెల్ హస్తగతం చేసింది. అటువంటి ఈజిప్ట్ కూడా గోడలు ఇంకా అడిషనల్ గా కట్టి ఎవరు రావడానికి వీళ్ళేదో వాళ్ళు ఆపేస్తారు. గతంలో అక్కడి నుంచి సొరంగాలు ఉండేవి, సొరంగాల్లో ఈజిప్ట్ కి వెళ్లేవాడు. అవన్నీ కూడా వాళ్ళు గస్తీలు పెట్టి అక్కడంతా ఆపేస్తున్నారు, ఎవరిని రానికుండా ఆపుతుంది. మరి పాలస్తీనియా మీద వీళ్ళకి ఇంత ప్రేమ ఉంటే మరి అరబ్ దేశాలు ఎందుకు వాళ్ళని తీసుకోవట్లేదు వాళ్ళ దేశంలోకి? ఇది పెద్ద ప్రశ్న. కాబట్టి ఇక్కడ మనకు ఓటు బ్యాంక్ పాలిటిక్స్ తెలిసిందే భారతదేశంలో ఏమవుతుందో. ప్లస్ మత ఛాందస్సం, అంతకంటే ఏం లేదు. అలాగే ఇక్కడ మన గాంధీ గారు కూడా ఖిలాఫత్ మూవ్మెంట్ చేశారు. అక్కడెక్కడో ఖలీఫ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇక్కడ ముస్లింస్ బయలుదేరితే ఈయన దాన్ని ముందుకు తీసుకువెళ్లారు. కాబట్టి మనకు ఈ యాక్చువల్గా మన దేశానికి ఏం కావాలో దాని పక్కన పెట్టి ఇంకెక్కడో చూస్తున్నాం. మనకేంటి అప్పుడు జరిగిన గాంధీని ఆ కాంటెక్స్ట్ లో తప్పట్టడం కరెక్ట్ కాదేమో. అందరినీ కలుపుకొని వెళ్ళాలని ఆయన చేశారు. అది మీ ఒపీనియన్. స్వాతంత్రం కలుపుకొని వెళ్ళాలి అన్నది ఒకటి అయితే కనుక కాజ్ ఏముండాలి? బ్రిటిష్ వ్యతిరేకంగా మీరు పోరాటం చేస్తే అందరిని కలుపుకొని వెళ్ళాలంటే అర్థం ఉంది. ఎక్కడో ఖలీఫ్ కి సంబంధించి ఎక్కడో దేశంలో ఉన్న ఖలీఫ్ గురించి వాళ్ళెవరో కొంతమంది పోరాటం చేస్తే వాళ్ళని మీరు సమర్థించడం వల్ల నష్టాలు వచ్చినాయి. అక్కడే మనం హిందువులతో వేరే ఉండాలి, పాకిస్తాన్ అన్నది రావాలన్నటువంటి నినాదం అక్కడి నుంచే మొదలైంది. వీళ్ళని ఏమైనా చేయొచ్చు, మన అవసరం వీళ్ళకి ఉన్నది అన్నటువంటి భావజనం కూడా పుట్టుకొచ్చు. దానివల్ల నష్టపోయాము. ఇది అర్థం చేసుకోవాలి మనం ఫస్ట్. కాబట్టి ఎనివే ఆ చరిత్రలోకి మనం తర్వాత వెళ్దాం. అది మీ ఒపీనియన్ అయి ఉండొచ్చు, కానీ తప్పకుండా ఆ దేశ ప్రజలే ఖలీఫ్ ఉన్నటువంటి టర్కీనే అతన్ని తీసేందుకు సంతోషించారు. కమాల్ అటాటుర్క్ వచ్చి అక్కడ మోడర్నిటీ తీసుకొచ్చి అక్కడ మొత్తం రిఫార్మ్స్ చేశాడు. ఖలీఫ్ని ఎవరు వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఆ పరిస్థితి మనం చూసాము. కాబట్టి ఈ యొక్క పాలిటిక్స్ వల్ల ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడే కాదు, ఇన్ఫాక్ట్ అమెరికాలో కావచ్చు, యూరోప్ లో కావచ్చు, ఈ పాలస్తీనియన్ అరబ్స్ కి సమర్థిస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది చూస్తున్నాం. కాబట్టి అది ఒక పొలిటికల్ యాంగిల్లో ఒక నెరేటివ్ వార్ లో చూస్తున్నాం. కానీ ఈ జ్యూస్ కి వ్యతిరేకమైనటువంటి యాంటీ చూస్తున్నాం. కానీ దాని ఇంపార్టెంట్ కాదు. మరి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే భారతదేశం స్టాండ్ ఏంటి?
నెహ్రూ గారి దగ్గర నుంచి ఈ రోజు దాకా ఉన్న స్టాండ్ లో పెద్ద మార్పు ఏం లేదు. ఇద్దరిని ఈక్వి డిస్టెన్స్ తో చూస్తున్నాము. పాలస్తీనాకి సమర్థన ఇస్తున్నాము, పాలస్తీన్కి ఇవ్వాల్సింది మనం ఇస్తున్నాం, వాళ్లకు ఇవ్వాల్సిన సపోర్ట్ కానీ వాటి దౌత్యపరంగా కావచ్చు వాళ్ళ సాయం అంతా చేస్తున్నాం, వాళ్ళని రికగ్నైజ్ చేస్తాం. అలాగే ఇజ్రాయెల్ తో మన మైత్రి ఏం తగ్గలేదు. ఇజ్రాయెల్ తో ఉన్నటువంటి మైత్రి మనం వాళ్ళు అలాగే కంటిన్యూ చేస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో కూడా తటస్థంగానే ఉన్నాం. ఎలాగైతే రష్యా యుక్రెయిన్ మధ్యలో ఉన్నటువంటి యుద్ధాల్లో మనం తటస్థంగా ఉన్నామో ఇక్కడ కూడా అలాగే ఉన్నాం. ఇన్ఫాక్ట్ యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్ వస్తే అబ్స్టైన్ చేశాం గాజా సీజ్ ఫైర్ సంబంధించి. కాబట్టి ఈ దేంట్లో కూడా జోక్యం చేసుకోవట్లేదు. ఇద్దరిని దూరంగా పెట్టాము, ఇద్దరికి దగ్గరగానే ఉంది. కాబట్టి ఒకరి పక్షం తీసుకొని ఇంకొకరు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి పరిస్థితి మనకు లేదు. నిజమైనటువంటి నాన్ అలైన్డ్ డెసిషన్ అన్నది నెహ్రూ గారు ఏం చేశారో అదే మోదీ గారు కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఏం తేడా లేదు రెండిట్లో కూడా. కాబట్టి మనకి ఇద్దరు కావాల్సిందే, ఇద్దరు మిత్రులే, ఇద్దరు కొట్టుకోకుండా ఉండాలి అన్నది మన అభిప్రాయం. బెంజమిన్ నెతన్యాహు మోదీ గారికి ఫోన్ చేసినప్పుడు ఈ దాడులు మొదలవగానే ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే చాలా మాకు చాలా బాధ కలుగుతోంది, మీరు యుద్ధాన్ని ఆపేసి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటే బాగుంటుంది అని బెంజమిన్ నెతన్యాహుకి మోదీ గారు చెప్పారు. ఎలాగైతే మనకు వ్లాడిమిర్ పుటిన్ కి చెప్పారు యుద్ధం చేసేటువంటి రోజులు కావు ఇవి అని ఆయనకి ఎలా అయితే చెప్పారో అలాగే బెంజమిన్ నెతన్యాహు కూడా అలాగే చెప్పారు. కాబట్టి మన స్టాండ్ లో ఏం తేడా లేదు. దాని యొక్క ప్రెసెంటేషన్ లో కొంత పర్సనాలిటీ మోదీ గారు ఒకలా ప్రెసెంట్ చేస్తే ఇందిరాగాంధీ గారు ఒకలా ప్రెసెంట్ చేసి ఉండొచ్చేమో కానీ మనకు ఇద్దరు కూడా ఈక్వి డిస్టెంట్, ఇద్దరు మిత్రులే. కాబట్టి మనం ఎవరితో వైరం పెట్టుకోవాలి. ఇరాన్ తో మనకు ఇరాన్ తో ఎక్కువ అవసరాలున్నాయి, ఇజ్రాయెల్ తో ఎక్కువ అవసరాలున్నాయి. ఇద్దరితో ఎవరి అవసరాలు వాళ్ళవే. మనకు ఎవరితో అవసరం డిఫెన్స్ పరంగా ఇజ్రాయెల్, క్రూడ్ ఆయిల్ పరంగా ఇరానా, అంతేనా? అస్సలు లేదు. మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి, ఇరాన్ నుంచి మనం క్రూడ్ ఆయిల్ కొనుక్కోవట్లేదు. వాళ్ళిద్దరు అట్లే కొట్లాడితే మొత్తం ప్రపంచానికే సమస్య వస్తుంది. అప్పుడు ఎవరెవరికి అవసరం. దయాకర్ గారు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి చర్చలో. ఓకే, ఒక్క నిమిషం మధ్యలో ఇంటర్వ్యూ అవ్వకండి, ఎందుకంటే నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తాను. సో ఫస్ట్ అర్థం చేసుకోవాలి, మనకు అక్కడ మనం ఇరాన్ నుంచి ఆయిల్ కొనట్లేదు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ గత ఆయన రూల్ ఉన్నప్పుడే డొనాల్డ్ ట్రంప్ చైనాని భారతదేశాన్ని ఇద్దరిని కూడా ఇరాన్ నుంచి చమురు కొనొద్దు అని మన మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అప్పటి నుంచి మనం ఇరాన్ దగ్గర ఆయిల్ కొనట్లేదు. ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇరాన్ ఆయిల్ మనకు కట్ అయినా మనకేం నష్టం లేదు. అది ఇండైరెక్ట్ గా ఏదైనా బ్లాక్ మార్కెట్ లో మన దగ్గర వచ్చినా అది మనం చెప్పలేం, కానీ అఫీషియల్ గా ఇరాన్ నుంచి మనం ఆయిల్ కొనట్లేదు. ఇది అర్థం చేసుకోండి. అంటే అమెరికా ఒత్తిడి తలగ్గి ఇరాన్ కొనట్లేదు, బట్ రష్యా దగ్గర మాత్రం కొంటున్నాం. సేమ్ అమెరికా అప్పుడు జో బిడెన్ వద్దన్నా సరే కొన్నాం. ఎందుకు ఈ డిఫరెన్స్? కరెక్ట్. ఇది ఇన్ఫాక్ట్ రష్యా నుంచి మనం ఏదైతే ఆయిల్ కొంటున్నామో ఆ ఆయిల్ ని భారతదేశంలో రిఫైన్ చేసి మళ్ళీ అది అమెరికాకి అమ్ముతున్నాం. అమెరికా మన దగ్గర నుంచి కొంటోంది రిఫైన్డ్ ఆయిల్, అలాగే యూరోప్ కొంటోంది మన దగ్గర నుంచి రిఫైన్డ్ ఆయిల్. కాబట్టి ఇది ఆఫ్ కోర్స్ వాళ్ళకి తెలుసు, వాళ్ళ హిపోక్రసీ, వెస్టర్న్ హిపోక్రసీ, అంతకంటే ఇంకేం లేదు. మనము ఇరాన్ తోటి కొన్ని విషయాల్లో మనకు వాళ్ళ అవసరం ఉన్నది. ఎస్పెషల్లీ మనకు సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ వెళ్ళాలంటే చాబహార్ పోర్ట్ అనేది పక్కన పెడదాం. చాబహార్ అనేది ఎక్స్క్లూజివ్ గా ఓన్లీ ఆఫ్ఘనిస్తాన్ కి వెళ్ళడానికి మాత్రమే పనికొస్తుంది. చాబహార్ ఇంతవరకు కూడా దాని ఫుల్ పొటెన్షియల్ ఇంతవరకు అది ఎవరు యూజ్ చేయలేదు, మనం కూడా యూజ్ చేయలేదు, ఎవరు చేయలేదు. ఒక ఆఫ్ఘనిస్తాన్ తో ట్రేడ్ చేయడానికి వాడుకుంటున్నాం తప్పితే ఇంకేం లేదు. కానీ వాళ్ళ బందర్ అబ్బాస్ అన్నటువంటి ఒక ఏదైతే వాళ్ళ పోర్ట్ ఉందో ఇరాన్ లో, దాని గుండా నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడార్ NSTC అని ఒకటి మనం రష్యాతో మనం పెట్టుకున్నాం. మాస్కో నుంచి ముంబై దాకా వచ్చేటువంటి ట్రాన్సిట్ కారిడార్ బందర్ అబ్బాస్ గుండా వస్తుంది. అది కాస్పియన్ సీ సముద్రంలో వాళ్ళు దాన్ని వదిలిపెడితే అజర్బైజాన్ లో ట్రైన్ లో స్టార్ట్ అయ్యి ఇరాన్ లో ట్రైన్ లో వచ్చి బందర్ అబ్బాస్ లో వదిలిపెడుతుంది. బందర్ అబ్బాస్ లో మళ్ళీ షిప్ లో లోడ్ చేసి అది ముంబైలో వదిలిపెడుతుంది. ఫస్ట్ కన్సైన్మెంట్ టింబర్ మనం వుడ్ ఏదైతే ఉందో మనకు అది మాస్కో నుంచి ఫస్ట్ కన్సైన్మెంట్ సక్సెస్ఫుల్ గా వచ్చింది. కాబట్టి సెంట్రల్ ఏషియా నుంచి మనకి ఏదైనా వాణిజ్యం చేసుకోవాలంటే ఇరాన్ మనకు చాలా కీలకమే. అంతేగాని అంతకు మించి మనకు పెద్దగా డిఫెన్స్ పరంగా కానీ వాణిజ్య పరంగా కానీ వాళ్ళతో పెద్దగా మనకు సంబంధాలు ఎక్కువగా లేవు. కానీ ఒక సాంస్కృతిక పరమైన దేశము, ఎన్నో వేల సంవత్సరాల నుంచి వాళ్ళకి మనకు ఉన్నటువంటి సంబంధాల వల్ల ఒక సివిలైజేషన్, అది కూడా ఒక సివిలైజేషన్ స్టేట్ కాబట్టి వాళ్ళతో సంబంధాలు మెయింటైన్ చేసుకుంటాం. అందరితో మెయింటైన్ చేసుకుంటాము. ఎవరి వాళ్ళ మధ్యలో జరుగుతున్న గొడవల్లో మనం జోక్యం చేసుకోము. మనకు నష్టం అంటూ రాదు. నష్టాన్ని మనం పూడ్చుకునే దిశగా మన క్రూడ్ ఆయిల్ సంబంధించి కూడా చెప్తున్నా కదా నేను, మనకు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. మన బట్ రేట్స్, క్రూడ్ ఆయిల్ ధరలు రష్యా ఉక్రెయిన్ సమయంలో $100 కూడా దాటింది.
ఇప్పుడు కూడా లేదు, మొన్నటి వరకు 60 ఉంది కాస్తే 75, 80 టచ్ అయింది నిన్న. మళ్ళీ వాళ్ళ కూల్ ఆఫ్ Correct. లేదు, బట్ కూల్ ఆఫ్ చేస్తారు. ఎందుకంటే మేజర్ ఓపెక్ దేశాలు ఎవరు కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేయట్లేదు. ఈ విషయం అర్థం చేసుకోండి. ఓపెక్ దేశాలు ఎవరు పార్టిసిపేట్ చేయట్లేదు. ఇరాన్ ఒకటే ఉంది. ఇరాన్ నుంచి చమురు నిజంగా బ్యాన్ అయి ఉంది కాబట్టి దానివల్ల నష్టం లేదు. ఎప్పుడు ధరలు పెరుగుతాయంటే ఇరాన్ కనుక పర్షియన్ గల్ఫ్ నుంచి వస్తున్నటువంటి ఆయిల్ మీద ఎంబార్గో వేసి అవి రానివ్వకుండా దాని మీద దాడులు చేయడం మొదలు పెడితే అప్పుడు పెరుగుతుంది. అది ఇప్పుడు చేస్తారంటున్నారు కదా, ఇరాన్ చేస్తుంది, చేయబోతుంది అంటారు. ఆ క్షమతని వీళ్ళు కొడుతున్నారు ఇజ్రాయెల్. అది చేయలేకుండా వాళ్ళ శక్తిని నాశనం చేస్తుంది ఇజ్రాయెల్. అది సక్సెస్ఫుల్ అయితే కనుక చమురులో ఏం తేడా ఉండదు. ఒకవేళ వచ్చినా గానీ కూడా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మన రష్యా ఉంది, వెనెజుయేలా ఉంది, నైజీరియా ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. బ్రూనాయ్ ఉంది, యుఎస్ఏనే ఉంది. మనకి చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి భారతదేశానికి. కాబట్టి నేనంటే భారతదేశ కాంటెక్స్ట్ లో మాట్లాడట్లేదు. ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగితే ఆ ఇంపాక్ట్ ఇండియా మీద ఎక్కువ ఉంటుంది కదా. మనకి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఇవన్నీ. అదే చెప్తున్నా కదా మీకు. ఓపెక్ దేశాలు దీంట్లో పార్టిసిపేట్ చేయట్లేదు కాబట్టి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా పెరగవు పెద్ద అనుకున్నంత. రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో పెరిగినట్టు పెరగవు. ఎందుకంటే ఆ సమయంలో ఒక 3-4 నెలలు $100 పైనే ఉన్నాయి. ఒక $5-10 పెరిగినా పెద్ద దానివల్ల మనం భయపడాల్సింది ఏమీ లేదు. ఓపెక్ ప్లస్ అని ఒక కూటమి ఉంది. ఓపెక్ ప్లస్ రష్యా. ఈ కూటమి ఎవరు కూడా దీంట్లో వాళ్ళ జోక్యం లేదు కాబట్టి పెద్దగా మార్పులు ఉండవు. ఒకవేళ అవసరమైతే ఎక్కువ పంపింగ్ చేయగలరు. అమెరికా కూడా ఎక్కువ పంప్ చేయగలదు. దీన్ని స్టెబిలైజ్ చేసేటువంటి పరిస్థితులే మనం చూస్తాం రాబోయే రోజుల్లో. కాబట్టి నేను దీన్ని పెద్దగా మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది నేను అనుకోను. టెంపరీగా కొన్ని వారాలు ఏమైనా 2-3 వారాలు ఏమైనా పెరిగితే పెరగవచ్చు, కానీ దీర్ఘకాలీనంగా దానివల్ల పెద్ద సమస్యలు నాకేం కనిపించట్లేదు. దయాకర్ గారు ఏంటి కాంగ్రెస్ పార్టీ వ్యూ ఏంటి? ఇప్పుడు